సింగిల్ పాట్ రెసిపీస్లో ఈరోజు నేను టమాటో చిక్కుడుకాయ రెండు కలిపి కూర చేస్తున్నాను. దీనికోసం ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి కొంచెం వేయించాను. తర్వాత 1.5 స్పూన్ మినపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఆవాలు ఒక 1/2 స్పూను, అలాగే జీలకర్ర అది కూడా ఒక 1/2 స్పూను. అన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని దాన్ని కొంచెం వేయించుకుని ఇప్పుడు టమాటోలు వేస్తున్నాను. ఒక 5-6 టమాటోస్ కట్ చేసి వేసాను. ఇవి కొంచెం మగ్గిన దాకా వేయించుకోవాలి. ఆ మగ్గి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది దానివల్ల, డైరెక్ట్గా ఉడికించకుండా. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు అవి వేయలేదు కాబట్టి 2 స్పూన్స్ కారం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి కూడా వస్తుంది. ఇప్పుడు ముందే కట్ చేసి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసి బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలో ఫైబరు అలాగే గింజల వల్ల ప్రోటీన్ రెండు వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి. టమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే చిక్కుడుకాయలు కూడా ఇప్పుడే ఫ్రెష్గా కడిగాం కాబట్టి వాటర్ బాగానే ఉంటుంది. అలాగే సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయేదాకా వెయిట్ చేయాలి. ఇది కంప్లీట్గా కుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ హైలోనే పెట్టుకోవాలి. బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఆ లోపల ఉండే నీరంతా పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం జ్యూసీగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువసేపు వేయించక్కర్లేదు, లేకపోతే మధ్యలో చూసుకుంటూ కొంచెం తిప్పుతూ ఆ నీరంతా ఇంకిపోయేదాకా అక్కడే ఉండి వేయించుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ఇలా ఈజీగా ఉండే కూరలు ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఈజీగా హెల్తీగా చాలా సింపుల్గానే అయిపోయింది కదా. జనరల్గా ఇది రైస్తో బాగుంటుంది, టమాటో కూడా వేసాం కాబట్టి చపాతీకి కూడా బాగుంటుంది.